అవును, మీ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తా అన్నారు. ఇంతకు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మర్చిపోయినా కదా. ఎడిటర్ గారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారా? నా ఫస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్. హారిక, నీ ప్రొఫైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. శాలరీ ఎంత సార్? నేను ఇంకా మీరు సెలెక్ట్ అని చెప్పలేమ్మా. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లయినా అదే ఉంటుందని చెప్పి టైం ఎందుకు వేస్ట్ చేసుడని. చాలా ఫాస్ట్గా ఉన్నావు. నీ స్పీడ్కి సెట్ అయ్యే వరకు మా దగ్గర ఉంది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్, యూ హావ్ గాట్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్, శాలరీ డైరెక్ట్ క్రెడిట్ అవుతుందా లేకపోతే చెక్ ఇస్తారా? శాలరీ డైరెక్ట్గానే క్రెడిట్ అవుతుంది, కానీ మనం ఇంకా శాలరీ డిస్కస్ చేయలేదు కదమ్మా. అయినా నీ ఎక్స్పెక్టేషన్ ఎంత? ఎక్స్పెక్టేషన్స్ అంటే షాపింగ్లు, దోస్తులు, బాయ్ ఫ్రెండ్స్, పేరెంట్స్, దావత్లు అన్ని కలిపి ఈజీగా ఒక 60-70K సార్. అంటే అంత కాకపోయినా ఒక 30K అని అడ్జస్ట్ అయిపోతా. నువ్వు అడిగిన శాలరీ మేము ఇచ్చావా అనుకో, మేము చేసుకోవాలి సేవింగ్స్. అయినా నీ రోల్కి మేము ఇచ్చేది 3 lakhs ప్యాకేజ్. అప్రాక్సిమేట్లీ 25K వస్తుంది మీకు పర్ మంత్. 25K ఇచ్చేది మేరీ గోల్డ్ బిస్కెట్ అంత శాలరీ, మళ్ళీ గోల్డ్ బిస్కెట్ ఇచ్చినంత బిల్డప్. యూ మై లివ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో మమ్మీ, జాబ్ వచ్చేసింది. అవునా? ఎవడు అనుకుంటున్నావు? ఈడ 3 lakhs శాలరీ, అర్థమవుతుందా? నెలకా? మీ ఆయనకు చెప్పు 25 రూపాయలు పాకెట్ మనీ ఇయ్యనికి రోజుకి 10 సార్లు క్లాస్ వీక్తుండే. ఇప్పుడు 25,000 ఖాళీ బిందాస్ లైఫ్. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. సర్లే, ఎన్నో పెట్టే. అది పోయినా వసే. శాలరీ ఎప్పుడు పడుతుంది? పని చేసినప్పుడు. ఇస్తానా పని చేసేది. నీకెందుకే శాలరీ అంటే అంత ఇది? మీరందరూ ముదిరిపోయిన పుచ్చకాయలు, ఎప్పటికెళ్ళో జాబులు చేస్తున్నారు. ఇది నా ఫస్ట్ శాలరీ. అమ్మ, షాపింగ్ చేయాలి, డ్రెస్సులు కొనాలి, బయటికి పోవాలి. ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. 1 month కాదు, 15 days శాలరీ మెయింటైన్ చేసి చూపి, అప్పుడు మాట్లాడదాం. వాట్ ఆర్ యు టాకింగ్? నేను మీ లేక కదా, నాకు శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పవా? నాకు శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చు. శాలరీ వచ్చినాక మాట్లాడుతున్నాం. ఎస్, శాలరీ వచ్చింది. సార్, మళ్ళీందమ్మా శాలరీ తక్కువ పడిందా? తక్కువ పడింది. ఏది మెసేజ్ చూపించు. లేదమ్మా, కరెక్టే పడిందిగా. సార్, మీరు నాకు చెప్పింది 25K, వచ్చిందాడ 13K. ఉఫ్, అది సిటీసీ అమ్మా. దాంట్లో పిఎఫ్, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా అన్ని కటింగ్స్ తీసేస్తే అదే నీ శాలరీ. సార్, మళ్ళీ అది ముందు చెప్పలేదు కదా. నువ్వు ముందు అడగలే కదమ్మా. ఓహో, అర్థమైంది. మళ్ళీ బకరా అయినా ఇప్పుడు. స్మార్ట్ గర్ల్. అయినో. దరిద్రుడు ఇలా మోసం చేసేయండి. ఇదేదో ముందే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? హలో, జాబ్ వచ్చింది కదా, మళ్ళీ పార్టీ ఎక్కడ? పోదాం, పోయి పానీపూరి తిందాం. పానీపూరి ఏం పచ్చగాలనుకుంటున్నావా? అరే, నీ ఫేస్కి ఇప్పుడు నేను పార్టీ ఇవ్వాలంటే 5 star హోటల్ పట్టుకోవాలా ఏంది? అంతేనే, శాలరీ వచ్చినప్పుడేమో అది ఇప్పిస్తాను, ఇప్పుడేమో దేకను కూడా దేకట్లేదు. రే ఆపు, ఇస్తతి ఏడో. సరే, ఈవినింగ్ కలుద్దాం. మళ్ళీ బాటిల్ అది బిల్ నీది. సరే, పెట్టే. హలో, వస్తే అర్జెంట్గా 5,000 పంపి, చాలా అవసరం. రే, నేనేమన్నా నీ బ్యాంక్ అనుకుంటున్నావా? అర్థమైతే లేదు. అప్పటికే పద్ధతి తెలియదా? సారీ అమ్మగారు, తప్పైపోయింది. ఒక 5,000 అప్పిస్తారా? ఉన్నప్పుడు ఇచ్చేస్తలే. నా దగ్గర లేవురా. లేవా? మొన్ననే కదా శాలరీ వచ్చింది. రే, ఏందిరా శాలరీ? 30 రోజులు వాళ్ళు చాకరీలు చెప్పించుకొని 13,000 వాళ్ళు ఇచ్చే శాలరీ అందరు నేను తినాలి, తిరగాలి, పండాలి, మీదకెళ్ళి పార్టీలు చేసుకోవాలి, మళ్ళీ నీలాంటి వాళ్ళకి పైసలు ట్రాన్స్ఫర్ చేయాలా? ఫోన్ కట్ చేసిన కొడుకు. మంత్ సగం కూడా రాలేదు, ఓన్లీ క్వార్టర్ శాలరీ ఏం మిగిలింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో కాల్ చేద్దామా? నోటిదూల. నా కర్మకి లిఫ్ట్ కూడా రాదు. ఇక్కడేం చేస్తున్నావు? లంచ్ టైం అని వెళ్దాం. శాండ్రా, ఒక చిన్న హెల్ప్. ఏంటి? ఒక 2,000 అప్పు కావాలి, మంత్ ఎండ్ కదా. స్టార్టింగ్లో మేనేజ్ చేస్తా పీక్ దాన్నో. నాది కూడా సేమ్ సిచ్యువేషనే.
అందుకే గ్రోలో ఇన్వెస్ట్ చేస్తున్నా. నువ్వు కూడా నెక్స్ట్ మంత్ నుంచి అదే చేయి. అంటే ఏం ట్రై చేయలేవా? ట్రై చేస్తాను అడ్జస్ట్ చేయనీకి. ఇప్పుడు వెళ్దామా? యా